కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేత పాదయాత్ర చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ కూడా అనౌన్స్ చేశారు తాను తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పేసి. ఇప్పుడు పోటీగా కవిత కూడా పాదయాత్ర చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా వాళ్ళిద్దరికీ అప్పటి నుంచి కూడా గత ఈ మాటలు కేటీఆర్ గత ఫిబ్రవరిలో చెప్పారు. ఏదైతే తాను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను, ఎప్పుడైతే ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ నోటీసులు ఇవ్వబోతుంది, విచారణకు పిలవబోతుంది అన్న ఆ సందర్భంలో కేటీఆర్ చెప్పారు ఖచ్చితంగా ప్రజాసమలో తనను జైల్లో పెడితే ఏమైంది, మహా అయితే జైల్లో ఉండి ఫిట్గా తయారై బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానంటూ కూడా గత ఫిబ్రవరిలో కేటీఆర్ చెప్పినమాట. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా కవిత కూడా ఈ అంశం మీదే పార్టీలో తాజాగా ఒక చర్చ కూడా ఉంది. ఏదైతే కవిత తాను అగ్రెసివ్గా బయటకు వెళ్తాను, ప్రజల్లోకి వెళ్తాను, తనకు పార్టీ పరంగా సపోర్ట్ కావాలి, పాదయాత్ర చేస్తానంటూ కూడా కేసీఆర్ ముందు ప్రతిపాదన పెట్టినట్టు దాన్ని ఆయన తిరస్కరించినట్టు కూడా గతంలో ఒక చర్చ కూడా ప్రస్తుతం పార్టీలో జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు కూడా కవిత తాను కూడా చేస్తానన్న ప్రతిపాదన పెట్టారు. ఆ సందర్భంగా కూడా వీళ్ళిద్దరి మధ్య కొంత వాదోపవాదాలు గ్యాప్ కూడా అప్పటి నుంచి కూడా అంటే అంతకుముందే గ్యాప్ ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి మరింత ఈ గ్యాప్ కూడా పెరిగిందనేది కూడా ప్రజల్లోకి వెళ్ళడం అంటే అంత ఆశామాసి కాదు. సో దానికి ఎన్నో రకాల బలగం చాలా కావాలి, చాలా ఆర్థిక వనరులు కానీ చాలా కావాలి. సో కవిత ఒక రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉంది. సో దానికి అనుకూలంగా ఒక రోడ్ మ్యాప్ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది, ఒక పాదయాత్ర కూడా చేయాలనుకుంటుంది, ప్రజా సమస్యల మీద కూడా పోరాడాలని చెప్పేసి అనుకుంటుంది, బాగానే ఉంది. సో కానీ ఆమె వెంట వచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకంటే కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ సింపథైజర్స్ కానీ లేదా కేసీఆర్ వెంట ఇన్ని రోజులు నడిచిన వాళ్ళంతా కూడా కేసీఆర్ని కాదని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. సరే కేసీఆర్ తాను కంప్లీట్గా పక్కన జరిగినప్పుడు అది పరిస్థితి వేరే కానీ. సో ఇప్పుడు అంతా కూడా కేసీఆర్ వెనకలే ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా మారబోతుంది అనేటువంటి ప్రచారం వాళ్ళే చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో సో మరి ఇప్పుడు కవిత వెంట వెళ్ళే వాళ్ళు ఎవరు? సో కవిత ఎవరిని కలుపుకోపోతుంది, ఎలా తన బలగాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఇప్పటికిప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో కవిత వెంట నడవడానికి కానీ క్యాడర్ కానీ లీడర్లు కానీ ఎవరు సుముఖంగా లేరు. కానీ ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీలో నిజానికి కారు నిండిపోయినట్టు కూడా గతంలో అనేక మంది ప్రస్తుతానికి ఎవరు కూడా బయటపడినప్పటికీ కానీ గతంలో టికెట్లు ఆశించి టికెట్లు రాని వాళ్ళు కావచ్చు, సెకండ్ గ్రేడ్ నాయకులు కావచ్చు, అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ నుంచి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మందిని అవసరం లేకపోయినా కూడా ప్రతిపక్షాలని బలహీనపరిచే కుట్రలో భాగంగా ఆయన అనేక మందిని పార్టీలో చేర్చుకున్నారు. సో ఇందులో భాగంగానే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టు కవితో నడిచే వాళ్ళు ఎవరు లేనప్పటికీ కూడా అంటే అసంతృప్తిగా ఉన్న నాయకులు అనేక మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. సీనియర్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అన్నిటి గురించి ఉద్యమ కాలం నుంచి అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా కనీసం చట్టసభలో అడుగు పెట్టినప్పటికీ కూడా అట్లీస్ట్ వాళ్ళకి పార్టీ పదవులు కూడా దక్కట్లేదన్న అసంతృప్తిలో ఉద్యమ కాలంలో 2001 టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏప్రిల్ 27, 2001 నుంచి 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నిరాదరణకు గురవుతున్నారు అనేది కవిత తాజాగా ఈ మధ్యకాలంలో 1-2 సార్లు ఆమె ఇన్నర్ ఫీలింగ్ కూడా అనేక సందర్భాల్లో ఆమె చెప్పిన ఇలాంటి వాటిని ఖచ్చితంగా కవిత టార్గెట్ చేసే ఇలాంటి వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కొంతమంది అంటే రాజకీయ ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్ కోరుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఉద్యమంలో కవిత చాలా చురుగ్గా పనిచేశారు అప్పట్లో. సో ఖచ్చితంగా కవితకి బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కొంత పట్టుంది, పరిచయాలు ఉన్నాయి పాత నాయకులతో కావచ్చు, ఉద్యమకాలం నాయకులతో కావచ్చు. తాజాగా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత కూడా అనేక మంది ఎమ్మెల్యేలతో కావచ్చు, నాయకులతో కావచ్చు. తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తాను, తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆమె ఆఫర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఎవరా ఎమ్మెల్యేలు కవితతో వెళ్ళే ఎమ్మెల్యేలు అన్న చర్చ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉదయించుకోవడం జరుగుతుంది. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో అనేక మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో చేరాలన్న చర్చ గత 6 నెలల క్రితమే జరిగినప్పుడు కూడా అది అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కవిత నివాసం నుంచి ఆమె బయటకు వెళ్ళబోతున్నారు. ఇక్కడ నుంచి ఆమె ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకసారి కవిత వాహనం ఇప్పుడే బయలుదేరింది కవిత నివాసం నుంచి. నిజానికి గత శుక్రవారం రోజు ఏదైతే అమెరికా నుంచి బయటకు వచ్చిన కవిత ఇప్పటి వరకు కూడా ఆమె బయటకు రాలేదు. అంటే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత ఇప్పటి వరకు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు 4-5 రోజులుగా ఆమె ఇంట్లో ప్రస్తుతం కవిత బయలుదేరి వెళ్తున్న పరిస్థితి. సో తను ఎక్కడికి వెళ్తుందని కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కేసీఆర్ను కలిసే ప్రయత్నం అయితే ఆమె చేస్తున్నారు. ఇప్పుడైతే కుటుంబ సభ్యులతో ఆమె బయటకు వెళ్తున్నట్టు అర్థమవుతుంది. ఆమెతో పాటు కొంతమంది జాగృతి నాయకులు కూడా ఒకసారి కవిత ఇంటి వద్ద పరిస్థితి చూడొచ్చు. ఇదంతా కూడా కవితను కలవడానికి వచ్చిన
క్యాడర్ ఇదంతా కూడా జాగృతి నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ క్యాడర్ కానీ ఇక్కడ దాదాపుగా ఎవరు లేరు. కేసీఆర్ జెండా కానీ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ రంగు కానీ జెండా కానీ ఎక్కడ కూడా కనిపిస్తే కేవలం జాగృతికి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళంతా కూడా కవితను కలవడానికి ఉదయం నుంచి కూడా వస్తున్నారు. కవిత అయితే ప్రస్తుతం తను బయటకు వెళ్ళింది. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఫామ్ హౌస్కి వెళ్తుందా లేకపోతే వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళిందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం రోజు రాత్రి 9-9:30 గంటల ప్రాంతంలో ఆమె ఈ నివాసానికి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత దాదాపుగా 6 రోజుల తర్వాత ఆమె బయటకు వెళ్తున్న సందర్భం. సో కుటుంబ సభ్యులు కూడా ఆమెతో ఉన్నారు. ఆమె పిల్లలు కావచ్చు, ఆమె భర్త అనిల్ కూడా ఏదైతే ఆమె వాహనంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కవిత దాదాపుగా సొంతగా రాజకీయ పార్టీని చేసి పెట్టుకుని కనుక బయటకు వెళ్ళి ఆమె సొంత కూపర్ పెట్టుకుంటే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఆమెతో వెంట నడిచే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటివరకు కూడా ఎవరు బయటపడట్లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏం జరగబోతుందనే అంశాన్ని కూడా తెలుసుకున్నారు. ఇక క్యాడర్ కూడా దాదాపుగా కవితకు మద్దతుగా అంటే క్యాడర్ కూడా చాలా అనిస్తూ ఉంది కాబట్టి ఎటు కూడా అటు అనుకూలంగా వ్యతిరేకంగా కూడా ఎక్కడిగా మాట్లాడలేదు. కొంత స్తబ్దత అయితే కొనసాగుతుంది. ఇక చూడాలి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిణామాలు. ఇంకా పార్టీలో ఇప్పటికే దాదాపుగా ఒక బ్లాస్ట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అంటే కూడా చూడాల్సి ఉంటుంది.